అనుగ్రహించాడండి. అందుని బట్టి ఆయనకి ఘనత మహిమ కలుగునుగాక. ఆమేన్. చూడండి, ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మాట ఉంటుందండి. కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుతాను. అందులో కూడా ఆలోచించండి. నేను చదువుతాను, మీరు చదవకండి, వినండి. నేను చదువుతాను. 9-10. నా పెదవులు మూసుకొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించుచున్నానని అంటేని, యెహోవా అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయమును నుంచుకుని నేను ఓరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజములకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు. ఇక్కడ ఈ విషయం బాగా ఆలోచిస్తారండి. దావీదు గారు అంటున్న మాట ఏంటంటే, అయ్యా, నువ్వు నాకు తెలియజేసిన సత్యాన్ని, నువ్వు నాకు నేర్పించిన సత్యాన్ని, ఈ లోకంలో సత్యం ఏంటి అనే దాన్ని నేను మరుగు చేయక ఉండలేదు. కానీ ఏం చేస్తున్నాడట? ప్రకటిస్తున్నాడట. కానీ ఏం చేస్తాడట? అనేక మందికి తెలియజేస్తాడట. ఒక మాట ఏంటంటే, ఆయన శ్రమలో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు, అయినా ఆయన ఏం చేస్తానంటున్నాడు? ఆయన సువార్తను ప్రకటిస్తాను అంటున్నాడండి. ఈరోజు మనకు బాధ వస్తే కష్టం, ఇబ్బంది వస్తే కష్టం, సమస్య వస్తే కష్టం, మందిరానికే రావడం జరగని పని. ఎప్పటికీ వాక్యంతో ఉదక స్నానం చేస్తారో అర్థం కావట్లేదు. వాక్యంతో ఏం చేయాలంటే మనం ఉదకిస్తాను. ఎక్కడ కనిపించట్లేదండి అసలు. వాక్యం అంటే ప్రేమ, వాక్యం పట్ల పట్టుదల, వాక్యం పట్ల ఆసక్తి కనిపిస్తే ఎన్ని దీవెనలో చాలా ఉంటాయి. అయితే అద్భుతమైన మాట, మన నెహెమ్యా గారి గ్రంథంలో ఉన్నాము. నెహెమ్యా గారి దగ్గరికి వెళ్దాం. అయితే వాక్యం విన్నప్పుడట మన హృదయాలు ఏమవ్వాలట? కదిలింపబడాలి. అపొస్తలుల కార్యంలో పేతురు గారు మేడగదిలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత వారు మాట్లాడుతూ ఉంటారు. వారి మాటలు కాదు. ఏం మాట్లాడుతుంటారు? వాక్యం, పరిశుద్ధాత్ముడు వారిలో ఉండి మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడుతున్నప్పుడు అక్కడున్న ప్రజలకి, అక్కడున్న జనాంగానికి ఏమైంది చూడొచ్చు. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం, అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయము. ఇక్కడ ఏం రాయబడి ఉంది అంటే, ప్రేమ దేవుడు వాళ్ళరా, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం పేతురు గారు మాట్లాడుతున్నప్పుడు, అక్కడ శిష్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు శిష్యులు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆ 2వ అధ్యాయంలో 37వ వచనం చదివితేనండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 37వ వచనం. వారు ఈ మాట విని దేవుని మాట విని, అక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి అన్నీ చెప్పుకుంటూ వచ్చిన తర్వాత, ఇదిగో మీరు ఇలా చేశారు, మీ పితరులు ఇలా చేశారు అన్న మాట చెబుతుంటే ఆయన మహాదేవుని చెబుతుంటే, ఆయన లోకానికి రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని చెబుతున్నప్పుడు వాళ్ళకి భయం వేసింది. ఎందుకంటే, అది ఇంత గొప్ప దేవుడున్నా, ఇంత రక్షణ ఇచ్చే దేవుడున్నా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేశారా మా పితరులు అని భయంతో ఆ మాటలు విని నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏం జరగాలి అన్న విషయాన్ని అక్కడ బోధిస్తున్న అని అడుగుతున్నాను. ఈరోజు అలాగే ఉండదు. ఒకవేళ మనకి వాక్యం చెప్తున్నాడు, తప్పు చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఉన్న వాళ్ళు మార్పు రాదు. ఉన్న వాళ్ళు ఎవరంట మార్పు రాదు. అంటే మార్పు రాని మనస్సు నువ్వంటే మనం పెట్టించుకున్నామా? వాత వేయబట్ట మనస్సాక్ష్యం అంది. వాక్యం ఉన్నప్పుడు కూడా మారకపోతే ఆ మనసు ఎలాంటి చెప్పంటారా? వాత వేయబడ్డ మనస్సాక్షి అనమాట.
వాకి వినేసి వదిలేసి వినేసి వదిలేసి వినేసి వదిలేసి ఎన్నాళ్ళు ఇంకా ఎంతకాలం బతుకుతాం? ఈ జీవితం ఎంత? దేవుడు మనకిచ్చిందంత? ఇవన్నీ ఆలోచించము. దేవుడికి ఇచ్చిన మాట తప్పిపోతాం. దేవుడికి ఇచ్చిన మాటలు మనం చెయ్యం. దేవుని ఎందుకు భయభక్తులు కానీ బ్రతకడం కష్టం. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ఇలాగే ఉన్నారండి. అందరూ కూడా మన అక్కర్లు మన కూడా మనం ముందు చూసుకుని మనకు మనం సెట్ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు అనేక మంది అనేక రకాలుగా మాట్లాడే కారణం ఎవరవుతున్నారంటే క్రైస్తవులు అవుతున్నారండి. ఇప్పుడే మన ఫేస్బుక్లో పాట పాడుతున్నప్పుడు ఎవడో ఒక కామెంట్ పెట్టాడు. ఏమని పెట్టాడు? వీడియోస్ తెచ్చింది నువ్వు ప్రకటిస్తున్నావు, నువ్వు ఎవరు పుట్టావు అడుగుతున్నాడు. నేను అంటున్నా, అలాంటి కళ్ళు మూతల వాళ్ళు చాలామంది ఉంటారంట. కొంతమంది బయటపడతారు, కొంతమంది. బట్ అలాంటి వాళ్ళందరికీ బుద్ధి రావాలంటే క్రైస్తవులందరూ ఒక్కటి కావాలి. మరి ముఖ్యంగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏక మనసుతో ఏకభావంతో దేవుణ్ణి ఆరాధించాలి. మనం గొప్ప దేవుని నమ్ముకున్నవాడి ఆసమాసీ దేవుని కాదు, నాటకాలు ఆడేవాడిని కాదు. మనం నమ్ముకుంటా శివమగల దేవుని నమ్ముకున్నాం. ఎంత ధైర్యంగా ఉన్నారు మనం. దేవుడు మనతో ఏం మాట్లాడాడో ఆ మాట ప్రకారంగా బ్రతకడానికి మన జీవితాన్ని అర్పించేసుకోవాలి. మాటిస్తాం ఏది? మాటిస్తాం ఏది? ఆ మాట నెరవేర్చుకునేవారి మనం ఉంటున్నామా? ఇక్కడ మీరు జాగ్రత్తగా ఆలోచిస్తారండి. వాక్యం విన్న తర్వాత వాళ్ళ హృదయాలు నొచ్చుకున్నారట, భయం వేస్తుందట. ఏమైపోతామో, ఆ జీవితం ఏమైపోతుందో, ఈ నొప్పి ఈరోజు క్రైస్తవులు ఉండట్లేదండి. ఈ బాధ ఈరోజు క్రైస్తవులు ఉండట్లేదండి. అందుకే ఏకతాళి చేస్తున్నారు. అందుకే అనేక మంది తప్పుడు కామెంట్లు పెడుతున్నారు. ఇక్కడ దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు ఎలా ఉందో చూడండి. 37వ వచనంలో, వారు ఈ మాట విని హృదయమును నొచ్చుకుని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడిగాడు. ఏం చేయాలయ్యా? మా పితరులు చేసిన తప్పే, మా పితరులు పాపమే చేశారు. మరి ఇప్పుడు ఏం చేయాలి? మేము బ్రతకాలంటే ఏం చేయాలి? నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఈ భూమి మీద బ్రతకాలంటే తిండి తినాలి. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి అని బ్రతుకుతున్నారండి వాళ్ళు. ఈరోజు నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? బ్రతుకులేదు లేదు. దాని గురించి ప్రార్థనలు లేవు, దాని గురించి అడగాలని లేదు. ఈ భూమి మీద ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం చేయాలి? క్రైస్తవుడికి ఉండకూడదు అన్నీ ఉన్నాయి మనకి. ఉండవలసినవి ఏవి కూడా కనిపించట్లేదు. ఒక కనిపించడం వేషధారణ ప్రార్థనగా ఉంటుంది, వేషధారణ నటనగా ఉంటుంది. మన మందిరానికి వచ్చామన్నా, మందిరంలో వెళ్తున్నామన్నా, మన వాక్యాన్ని చెబుతున్నామన్నా, వాక్యాన్ని ప్రకటిస్తున్నామన్నా, ప్రార్థన చేస్తున్నామన్నా, దేనికైనా లాభం కావాలి. ఆ లాభమే పరలోకం, నిత్య జీవం కావాలి. మీరు భయం వేస్తే ఒరికేసి ఏమంటారంటే, అయ్యా మేమేం చేయాలి, అయ్యా మేమేం చేయాలి అయ్యా అడిగితే అక్కడ చెప్పిన మాట చెప్పంటారా? చూడండి, పేతురు గారు అంటున్నారట, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అది వరము పొందుదురు. అది వరము పొందుదురు. ఏం చేయాలట? మారు మనసు పొందాలి. ముందు తర్వాత పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందట? పరిశుద్ధాత్మ వరాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడట. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నారంటే, నెహెమ్యా గ్రంథంలో ప్రాకారం కట్టేశాడు. ఎవరు? నెహెమ్యా గారు. ప్రాకారాలు ఎందుకు కట్టాడు? ఎన్నో వరణ ప్రాకారాలు ఎందుకు కట్టాడు? ఎందుకు కట్టవలసి వచ్చింది? ప్రాకారాలు ఎందుకు కట్టవలసిందంటే మరొకసారి చెప్తున్నారు, జాగ్రత్తగా వినండి. యెరూషలేము అనే పట్టణానికి మందిరం కట్టబడింది. ఏం కట్టబడింది? ఆ పట్టణంలో మందిరం కట్టబడింది. మందిరం కట్టబడింది కానీ మందిరానికి ఎవరు రావట్లేదట? జనం రావట్లే. ఎందుకు రావట్లేదు అని అంటే, అది ప్రాకారం లేదు కాబట్టి, ఒక భద్రత లేదు కాబట్టి, అక్కడ ఉండి అక్కడ ప్రార్థన చేయాలని భయం. అది చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వాళ్ళని
మళ్ళీ దేవుని మందిరం దగ్గర నడిపించాలని, దేవుని మందిరంలో కూర్చోబెట్టాలని, దేవుని మందిరంలో బలులు జరగాలని, దేవుని మందిరంలో నైవేద్యాలు జరగాలని, దేవుని మందిరంలో ప్రార్థన జరగాలని, దేవుని మందిరంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలని ఒక నమ్మకంతో, విశ్వాసముతో దేవుని మందిరం పాడవకూడదని, దేవుని మందిరం పాడవకూడదని, దేవుని మందిరం గొప్పగా ఉండాలని దేవుని మందిరానికి, ఆ పట్టణానికి ప్రాకారం కట్టడానికి నిశ్చయించుకున్నాడు. కట్టేశాడు, పూర్తయిపోయింది. అయిపోయిన తర్వాత అక్కడికి ఎవరు రావాలి? ఇప్పుడు ప్రజలు రావాలి. శరణలో ఉన్న వారిని కూడా ఇడిపించాడట, డబ్బులు కట్టి ఇడిపించాడట. ఇప్పుడు కొంతమంది తీసుకొచ్చాడు, ఇంకా కొంతమంది రాలేదు, కొంతమంది వచ్చారు. కొంతమంది వస్తే ఆ కొంతమందికి ఇప్పుడు ప్రాకారం కట్టేసాడు. పోయేవారు చెప్పాను, ప్రాకారం కట్టేశాడు. అక్కడతో అయిపోయింది ఆయన పని. ప్రాకారం కట్టేది అయిపోద్దా? పెద్ద మందిరం కట్టేది అయిపోద్దా? ఏం చేయాలి? అక్కడికి జనాల్ని రప్పించాలి. ఇప్పుడు అందరూ ఏమైపోయారట? జనం అందరూ పడిపోయి ఉన్నారట, అనేక ఆచారాలు పడిపోయారట, అనేక మార్గాలను వెళ్ళిపోతున్నారట. ఇప్పుడు అందరినీ పిలిపించాడు. అందరిని పిలిపించి అందరికి ఏం చెప్పించాడు? 8వ అధ్యాయంలో ఇక్కడ ఒకసారి వచ్చాడు. ఎక్కడికి? నెహెమ్యా గ్రంథానికి 8వ అధ్యాయం ప్రారంభించాను. ఒక్కసారి వెళ్ళిపోదాం స్పీడ్గా. 7వ నెల రాగా ఇశ్రాయేలీయులు తమ పట్టణములో నివాసులై ఉండి, అప్పుడు జనులందరూ, అంటే కొంతమంది వచ్చారు, అందరూ రాలేదు, కొంతమంది వచ్చారు. ఇప్పుడు మనుషులందరూ ఏక మనసు కలిగి నీటి గుమ్మ ఎదుటను మైదానంలో వచ్చి యెహోవా ఇశ్రాయేలు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథములు తెమ్మని యజ్రా అను శాస్త్రితో చెప్పగా, యాజకుడైన యజ్రా 7వ మాసం మొదటి దినమున చదవబడిన దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీ పురుషులు కలిసిన సమాజమంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకుని వచ్చి నీటి గుమ్మం ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచుతున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో విరగని వారందరికీ చదివి వినిపించుచూ వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధగా వినిరి. అంటే ఇక్కడ ఏం వినబడుతుంది? వాక్యం వినబడుతుంది. వాక్యం విన్న వీళ్ళలో దేవుని మీద ప్రేమ అనేది మళ్ళీ మొదలు ఏం చేస్తారు? ఏడవడం మొదలు పెట్టారట. అదే చంద్రస్కూల్లో పోయేవారు అని ఏడుస్తూ వాళ్ళు కన్నీళ్ళు విడుస్తూ ఉండగా, అప్పుడు నెహెమ్యా గారు, యజ్రా గారు, ఇంకా వేకాకుండా వాళ్ళు అన్నారట, ఇది ఏడ్చే దినం కాదు, పరిశుద్ధ దినము. ఇప్పుడు వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఆనందంగా ఉండాలి. కాబట్టి ఎవరింటికి వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి? పోయేవారు చెప్పాను మీకు, ఏం తినాలి? బాగా వండుకుని తినండి, ఆనందంగా ఉండండి. తినడమే కాకుండా లేని వారికి కూడా పెట్టండి అని చెప్పి అక్కడ వాక్యాన్ని వినిపించాడు. అందరూ కూడా ఇంటికి వెళ్ళారు, వండుకున్నారు, తిన్నారు, లేని వారికి పెట్టారు. తర్వాత మళ్ళీ ఏమనుకున్నారనంటే 13వ వచనం, అది 8వ అధ్యాయం 13వ వచనం. 2వ దినమందు జనులందరూ పెద్దలతో ప్రధానులైన వారును యాజకులను లేవీయులను ధర్మశాస్త్ర గ్రంథపు మాటలు వినవాలేనని అంటే వాళ్ళ ఏమనిపిస్తుంది? వాక్యం ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? అక్కడ ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళారు. అక్కడ అందరినీ పిలిపిస్తున్నారట. అందరూ వినాలని ఆసక్తి ఉన్నప్పుడు దేవుడి మందిరానికి ఎప్పుడు వస్తారు చెప్పండి? వినాలని ఆసక్తి ఉన్నప్పుడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తప్పే, మీరు ఎవరు టైం రావట్లేదు, నేను ఒక్క తప్పుతాను కాదు. కానీ కళ్ళు ఉంటాయి కొంతమందికి, పనులు లేని వారు ఉన్నారు కదా, మరి ఎందుకు రావట్లేదు? అర్థం చేసుకోండి. అర్థమాట అంటే నా మీద మీకు కసి పెరిగిపోతుందేమో. మీరు నన్ను ఎన్ని తిట్టుకున్నా పర్లే, మీ తిట్టులన్నీ దేవుడు చూస్తాడు. నన్ను ఏమనుకున్నా పర్లే, కానీ టైంకి రాకపోతే కొట్టి వదిలే ప్రసక్తి అవుతుంది ఎవరైనా సరే.
ఎందుకంటే అర్జెంట్ పని ఉంటే కొంతమందికి ఉంటే దాన్ని బట్టి లేట్ అవ్వచ్చు, కాదట్లే. కానీ ప్రతిసారి ప్రతి ఆదివారం ఏదో ఒక వారం అంటే ఏదో అనుకోవచ్చు, ప్రతి వారం క్రమశిక్షణ లేదు అంటారు. దాన్ని ఏమంటారు అంటే, మీరు మొహమ్మట్లాగా చెప్తున్నారు, సినిమాకి వెళ్ళాలనుకోండి, 11 థియేటర్ వస్తాం అనుకోండి, మీరు ఎన్ని పోతారు చెప్పండి. అన్ని అందరికి అలవాటు ఉందా లేదా? సినిమాకి వెళ్ళేవారే కదా మనం. ఉదయం 10 గంటలకు సినిమా ఫస్ట్, తర్వాత 2, తర్వాత మన సాయంత్రం 5, మన 9. ఎన్ని గంటలు షో అయితే అన్ని గంటల ఒక అరగంట ముందే టికెట్లు తీసి కూర్చుంటాం లైన్లో. కూర్చునే వాళ్ళం మనం. అది పక్కన పెట్టండి, అది పక్కన పెట్టండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రతి విషయానికి ముందుంటామో ఉండమా? మనం 10 గంటలు టైం పెట్టాము, మరి ఉండేది 1 గంట వరకు. 3 గంటలు 11, 12, 1 గంట, ఈ 3 గంటలను కూర్చోవడానికి ఎంత బాధో, ఎంత భయమో. అంచే కూర్చుంటే కాళ్ళు లాగేస్తాయి, నడు నొప్పి వచ్చేది, అది ఇంకోటి వచ్చేది. ఏంటది? దేవుడికి ఇచ్చే సమయం 3 గంటలు ఇవ్వలేరా? 3 గంటలు దేవుడి మందిని కూర్చోలేరా? సరే, మీరు ఆలోచించండి. ఇదన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని మందిరంలో కూడా క్రమశిక్షణ ఉండాలి. స్కూల్కి, చిన్నపిల్లల స్కూల్కి వెళ్తారు, టైం ఉంటుందండి. ఒక రోజు ఎంత పర్లేదు లేట్గా, రోజు లేట్కి వెళ్ళాము ఏమంటారు చెప్పండి? తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు ముందు, యాడ్ వస్తుంది, యాడ్ టైం ఎక్కించాలి. మీరు ఒకవేళ వెళ్ళకపోతే 2 నిమిషాలు చూస్తారు, తర్వాత వాడు వెళ్ళిపోతాడు. ఎందుకు? టైం ప్రకారం. స్కూల్కి వెళ్ళే వాళ్ళే కాదు, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి టైంకి వెళ్ళాలి. అంటే అన్నిటికీ టైం ఉంది, టైంకి వెళ్ళిపోతాము. దేవుని మందిరం అంటే మనకు టైం ఉండదు. దేవుని మందిరం టైం ఉండదు. టైంకి వెళ్ళకపోయినా పర్లేదు, అక్కడ ఏమంటారు ఏం పట్టించుకోలే. దేవుడు చూస్తున్నాడండి. దీనికి వంకుంది మళ్ళీ ఏంటంటే, ఏమండి వాళ్ళు ఏంటో మాకు తెలుసు, దేవుడు తెలుసు. ఎందుకంటే ఉదయం 9 గంటలకి కూలిచ్చాడు, సాయంత్రం 5 గంటల కూడా అదే కూలిచ్చాడు. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చి మాకు కూలిచ్చేస్తాడంటే దేవుడు. అది ఏదో ఒకసారి ఇప్పుడు పనులు అలాంటప్పుడు ఇక్కడ ఇంటికాడ కూర్చొని చెప్పు అవి చూస్తూ ఈ చూస్తూ ఆ టైం చూసుకోకుండా 11:30 అయిన తర్వాత అప్పుడు టైం అయిపోయింది చెప్పి అక్కడ కాల్ చేసేసి వచ్చేసి 10 గంటలు కూర్చుంటే చీ అంటాడు దేవుడు. ఒక మాట లేకుండా, ఆయన ఒక్క మాట లేనివాడు, ఆయన భయపడేవాడికి ఆయన ఉన్నది ఉన్నట్టుగానే చెప్తాడు. ఆయన అలాగే చెప్పంటాడు కూడా ఉంచున్న సేవకులు కూడా. ఎవరికి ఒరుగుపోవద్దు, ఎవరికి భయపడవద్దు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పమని నిలబెడతాడు దైవ సేవకులు ఎవరైనా సరే. ఇక్కడ వీళ్ళు వాక్యం వింటున్నప్పుడు వీళ్ళకి ఏం కలిగిందట? ఏడుపు వస్తుంది. తప్పు చేశామని ఏడుపు వచ్చిన తర్వాత వాళ్ళేమో ఏడవద్దు, మీరు వెళ్ళండి, ఏం పర్లేదు, దేవుడి మీద క్షమిస్తారన్న ఇంటికి వెళ్ళలేదు, తిన్న తర్వాత అనిపించింది. లేదు, ఇంకా వాక్యం వినాలి. ఇంకేనాలి? వాక్యం వినాలి. ఇంట్రెస్ట్ కలిగిందండి. ఇంట్రెస్ట్ కలిగి ఏం చేశారంటే మన్నాడు కూడా వచ్చేసారట. మన్నాడు వచ్చేసి వాళ్ళతో నాకు ఇంకా వాక్యం చెప్పండి అడుగుతున్నారట. అప్పుడు ఎజ్రా చెప్పేంత ఏం చేశాడు? మోషే గ్రంథం చూసినప్పుడు అక్కడ ఒక పండుగ ఉందట. సరే, ఈ పండుగ దినాల్లో స్టార్ట్ చేద్దామని మొదలు పెట్టారట. ఆ పండుగ ఎప్పుడు జరిగిందట? యెహోషువ కాలంలో జరిగింది, మళ్ళీ ఇప్పుడు ప్రారంభం అవుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఈ పండుగ జరగలేదు. మధ్యకాలం ఈ పండుగ జరగలేదు. ఇప్పుడు ప్రారంభమవుతుంది పండుగ. ఆ పండుగ ప్రారంభం. ఇప్పుడు 8వ అధ్యాయంలో వాక్యం విన్నారు ఎవరు? అక్కడున్న ప్రజలు విని వారి మనసులో ఏం చేసుకుంటారట? మార్చుకున్నారట. కాబట్టి ఒక అద్భుతమైన మాట 9వ అధ్యాయంలో ఉంటుందంటే, 9వ అధ్యాయంలో మీరు బాగా అర్థం చేసుకుంటే దోషాలు ఒప్పుకున్నారట, పాపాలు ఒప్పుకున్నారట. తండ్రి, నువ్వు మా పట్ల చేస్తున్న గొప్ప కార్యాలు మేము ఒక్కొక్కసారి మర్చిపోయి నీకే వ్యతిరేకంగా బ్రతికేస్తున్నావు. నేను ఒక్కసారి చెప్తున్నా, కొంతమంది మీరు ఆలోచించండి. దేవుడు గొప్ప కార్యాలు మీకు చేస్తే దేవుడి కార్యాలే మర్చిపోయి లోపల కలిసిపోయిన వారు లేరంటారు. ఒక్కొక్కసారి అర్థం చేసుకో. ఒకసారి ఇక్కడ ఆ మాట విన్న ఈ ప్రజలు 9వ అధ్యాయం ఏం చేస్తారు చూడొచ్చు. 2వ వచనం నుంచి 9వ అధ్యాయం వచ్చాడు. 8వ అధ్యాయం అంటే ఏంటి చెప్పంటారా? ఇశ్రాయేలుకి వాక్యం వినబడింది.
దేవుని మాట వినిపించారు. వినబడిన తర్వాత వాళ్ళు మార్పు వచ్చింది తర్వాత మళ్ళీ వాక్యం వినాలని ఆశ వాళ్ళకి కలిగింది. ఓకేనా? అక్కడ పేతురు గారు చెప్పేటప్పుడు ఎలాగైతే వారు మీకు ఏం చెయ్యాలని అడిగారో వీళ్ళలో కూడా మార్పు వచ్చింది. ఈ మార్పుకు అర్థం ఏంటంటే మీ వాక్యం వినాలి, వాక్యంలో బలపడాలి, వాక్యమే శాశ్వతం. ఓకేనా? ఇప్పుడు వాక్యాన్ని వింటూ 9వ అధ్యాయం 2వ వచనంలో ఇశ్రాయేలీయులు క్రమశిక్షణ ఇశ్రాయేలు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలవబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకుని ఆవిడ. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారట? ఎవరి పాపాలు? తమరి పాపాలు, వారి పితరుల పాపాలు. ఏంటి చదివినప్పుడు మీకు ఏదో జ్ఞాపకం రావాలి. ఇక్కడ ఏం ఒప్పుకుంటారు వీళ్ళు? పాపాలు ఒప్పుకుంటున్నారు. ఏమండి? ఇప్పుడు వీళ్ళు ఈ పాపాలు ఒప్పుకోవడానికి వీళ్ళని నిలబెట్టింది ఎవరు చెప్పండి? నెహెమీయా గారి ప్రాకారం కట్టకపోతే వస్తారు ఇక్కడ చెప్పండి. నెహెమీయా గారు ప్రాకారం కట్టకపోతే వీళ్ళు ఇక్కడికి రాదు. అంటే ఎందుకు నెహెమీయా గారు అన్నారంటే ఇక్కడ ఏదైతే రాయబడుద్దో వీళ్ళు ఏంటంటే ఏం చేస్తారంట? తమ పాపములను తమ పితరుల పాపములు ఒప్పుకుని. ఓకేనా? ఇప్పుడు నెహెమీయా గ్రంథం ప్రారంభ అధ్యాయము రండి ఒకసారి చూపిస్తాను. నెహెమీయా గ్రంథం ప్రారంభ అధ్యాయము 6వ వచనం. నీ చెవి యొక్కి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధి దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలు పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారులు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారును పాపము చేసి ఉన్నాము. నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. ఈ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలను కట్టడలైనను విధులైనను నీవు గైకొనకపోతివి. నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాట జ్ఞాపకము తెచ్చుకును. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులు మిమ్మును చెదరగొట్టుదురు. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల దిగంతం వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మల్ని గురించి నా నామమును ఉంచుటకు నేను ఏర్పరచుకునే స్థలములకు మిమ్మల్ని రప్పించినని నీవు సెలవించినవి కదా. చూడండి, ఈ ప్రార్థన స్టార్ట్ చేసే ముందు నెహెమీయా ఏ ఒప్పుకున్నాడట? పాపాలు. ఇశ్రాయేలు కుమారులు పాపాలు ఒప్పుకున్నాడు. తన పాపాలు, తర్వాత తన తండ్రి యొక్క పాపం. ఇది నెహెమీయా గారు దేవుని ఎదుట ప్రార్థించిన సందర్భం. ఇప్పుడు ఇదే ప్రార్థన వల్ల ఎవరు చేస్తారట? చెదిరిపోయిన జనులు అందరూ చెదిరిపోయారండి. చెదిరిపోయిన 9వ వచ్చారు. చెదిరిపోయిన వారు ఏమని ప్రార్థన చేస్తున్నారట? మా పాపములను మా పితరుల పాపములను ఒప్పుకునేవి. మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలవబడి తమ దేవుడని యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. ఒక జాము సేపు తమ పాపములు ఒప్పుకొనొచ్చు దేవుడని యెహోవాకు నమస్కారం చేయించు వచ్చిరి. వాళ్ళలో ఎంత మార్పు వస్తుంది చూడండి. ఒక జాము ఏం చేస్తున్నారట? వాక్యం చదువుతున్న, ధర్మశాస్త్రాన్ని చదువుతున్నారట. మరో జాబ్ ఏం చేస్తున్నారట? అంటే ఏంటి? ప్రార్థన చేస్తున్నారు.
అంటే ఎంత దిగజారిపోయారో అర్థమైందండి వాక్యం వినేసరికి. వాక్యం వినేటప్పుడు మనకు అర్థమవుతుంది మనం ఏం తప్పు చేస్తున్నాం. అందుకే వాక్యానికి రావాలి, అందుకే వాక్యం వినాలి, అందుకే సంఘంలో కూర్చోవాలి, అందుకే సంఘంతో ఏకీవించి దేవుడికి ఆరాధన చేయాలి. ఆరాధన అయ్యిన తర్వాత రావడం కాదట, ప్రారంభ ప్రార్థనకి మనం వస్తే ఆశీర్వాదం పొందుకుంటారని. ఉన్నాయి ఆశీర్వాదాలు, లేవని ఎవరన్నారు? మీరు రావడాన్ని బట్టి ఉంటాయి, మీరు రావడాన్ని బట్టి ఉంటుంది, మీరు ప్రవర్తించే ప్రవర్తన బట్టి ఉంటుంది, మీరు మాట్లాడే తీరుని బట్టి ఉంటుంది, మీరు దేవుడికి అర్పించుకున్న మనస్సును బట్టి ఉంటాం. అనేసుకుంటాం, శనివారం నైట్ అనుకుంటాం, ఆదివారం పొద్దునే వెళ్ళిపోవాలి, వాళ్ళ టైంకి వెళ్ళిపోవాలని. కానీ మనకి వెళ్ళడానికి అవకాశం లేకుండా చేసి అక్కడ అపవాదిగాడు. నువ్వేదో మందిరానికి వెళ్ళిపోతానంటే చక్కగా పంపిద్దాం అనుకుంటున్నాడు. పట్టుదల ఉన్నావు మనకి. నువ్వు మందిరానికి టైంకి రావాలన్నా నీ వల్ల కాదు, ఖచ్చితంగా చెప్తాను నేను, నీ వల్ల కాదు, రానివ్వడు వాడు. కానీ మనం ఏం చేయాలి? వాటన్నిటిని తెలిగి వాటన్నిటిని కాళ్ళ కింద అలిచి తొక్కి వాటిని ఎదురించుకుని రావాలి. మనం మొదలెట్టాలి రావడం. ఆడు బాగానే చేశాడు కానీ మనం ఆగిపోతుంటాం అన్నమాట. అందుకే లేకపోతాం. ఇక్కడ లేటుగా రావడానికి కారణాలు కొన్ని ఉంటాయంటే ఏమనుకోవద్దు. అందరికీ చెప్తాం, లేటుగా రావడానికి మీ తప్పు అయితే కాదు, మిమ్మల్ని అనడానికి నాకు అర్హత లేదు. తప్పేమని చెప్పంటారా? అపవాది భలే చెప్పారండి, భలే చెప్పారు. అయితే మాది కాదు కదా. అంటే అపవాది కోరిక నెరవేరుతుందంటే కారణం చెప్పండి, మనం వాడికి లొంగిపోయాం కాబట్టి. ఇప్పుడు తప్పేవారిది వాడు వేస్తాడు, వాడు పెడతాడు. ఎన్ని పెట్టినా సమయానికి మనం రాగలిగితే, సమయానికి మీరు రాగలిగితే ఆశీర్వాదం అనేకం ఉంటాయి. వీళ్ళు ఏడవడం మొదలెట్టారట. ఇక ఒక జాబ్ చదువుతున్నారట, ఒక జాబ్ ఏమో ప్రార్థన చేస్తున్నారట, పాపాలు ఒప్పుకుంటున్నారట. ఈ 9వ అధ్యాయం అంతా కూడా అబ్రహాము గారి దగ్గర తీసుకొస్తారండి. అంటే అన్ని జ్ఞాపకం చేసుకుంటారు అన్నమాట. అలా జ్ఞాపకం చేసుకుని మీ 9వ అధ్యాయం తర్వాత ఇంటికి చదవడం పని ఉంది. చదువుతారంటే ఇంటికి చదవరా? చదివితేనే అర్థమవుతుంది వాక్యం. అంటే ఇక్కడ ఇదేసి 2 రిఫరెన్స్ రాసేసుకుని ఇది జ్ఞానం చేస్తే కుదరదు. చెప్పింది తన ముందే ఉంది, వెనకే ఉంది. ఒక అధ్యాయంలో 2 వచనాలు మీకు చెప్పామనుకోండి, తన సారాంశం చెప్పేస్తాం. తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? అధ్యాయం చదవాలి. చదువుతారా? అబ్బే రావడమే గొప్ప, వాక్యం వినడమే గొప్ప, బైబిల్ మోసుకెళ్ళడమే గొప్ప. అది పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్తామంటారంటే ఆ రోజు పొద్దున్నే చెప్తామండి. దుమ్మెలు పెట్టిన దులుపుకోవడానికి అంతే. మిగతా టైంలో ఏం చేయలేదు కాదండి. కాబట్టి భర్త కొండు పెట్టాలి, అలాగే భర్త అయితే కష్టపడి డబ్బులు తెచ్చుకోవాలి, పని చేసుకోవాలి, పిల్లలైతే చదువుకోవాలి. ఎక్కడుంది మాకు ఖాళీ చదువుకోవడానికి అని బైబిల్ చదవరు, బైబిల్ ధ్యానించరు. ఆదివారం వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రార్థన పాటలు వినేస్తున్నాం, పోతున్నాం, ఇంతే మన జీవితం. 9వ అధ్యాయం తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి. వాళ్ళు దేవుడు వారికి చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మేలు చేస్తే కూడా దేవుడిని తిరగబడ్డాడటండి. ఏమండి, ఎవరైనా మేలు చేస్తే వాళ్ళు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పండి. మేలు చేసినప్పుడు తిరగబడ్డామని మీరు మెచ్చుకుంటారా? సందర్భం జ్ఞాపకం చేసి ఎదగిపోతాడు. నేను కొంతమందికి ఒకసారి అప్పు ఇప్పించేవాడు. సుమారుగా అతనికి వాళ్ళు 4 లక్షల దాకా ఇవ్వాలి. డబ్బులు ఇవ్వమని ఆ వాడు ఇచ్చినోడు వెళ్ళాడట. ఇచ్చినోడు అంటే మేలు చేసినట్టే కదా చెప్పండి. అవసరానికి ఇచ్చాడు అతను. ఇస్తే ఏం చేసినట్టు? మేలు చేసినట్టు కదా. మేలు చేసిన ఇతను డబ్బులు ఆటకి వెళ్తారు కదా, ఆటకి వెళ్ళాడట. వెళ్తే తర్వాత ఇప్పుడు ఇద్దామని చెప్పేసి 2 సంవత్సరాలు గడిపేసిన తర్వాత ఈ ఎవరైతే డబ్బులు ఇచ్చారో అతనికి అనారోగ్యం వచ్చింది. ఏమొచ్చింది? అనారోగ్యం వచ్చింది. ఇప్పుడు వీళ్ళకి ఇతను డబ్బులు ఇవ్వాలి కదా, వాళ్ళు ఏమన్నా చెప్పంటారా? అత్తమాటు మా ఇంటికి డబ్బులు ఇవ్వడానికి వస్తున్నాడు, అందుకే వచ్చిందట.
మేలు చేశాడట. మేలు చేసిన ఏమంటారు వాళ్ళు? రోగం బలి వచ్చింది అంటే చూడండి, మేలు చేసిన ఈరోజు ఎలా మారిపోతారు మనుషులు. వాళ్ళ పరిస్థితులు వేరేగా ఉంటే వేరేగా ఉంటుంది. ఇంకో రకంగా మొత్తం మీద దేవుడు చెప్పినట్టుగా బతకట్లేదు చాలా మంది. వాళ్ళు ఎవరో కాదు, పాస్టర్ కాదు, మళ్ళీ వాకి చెప్పేవాళ్ళే, ఇదే వాళ్ళు కూడా కాదు. అంటే చెప్పేవాళ్ళు ఎలా ఉంటారంటే అవును ఉంటారు, అపవాదులు ఎలా చేస్తారు వాళ్ళు, అపవాదులతో దాడిలో మార్చేస్తారు వాళ్ళని. ఇక్కడ మీకు అర్థం కావాలంటే ప్రతీది కూడా చదవాలి. ఈ 9వ అధ్యాయంలో మీరు పాపాలు ఒప్పుకుంటూ అయ్యా నువ్వు గొప్ప మేలు చేసావు, గొప్ప కార్యాలు చేసావు, కానీ మా పితృలు ఏం చేశాడు మీ మీద తిరగబడ్డారయ్యా అని చెప్పి 9వ అధ్యాయంలో ఒప్పుకుంటూ చూపించాను. వెళ్ళిపోతాను నేను 9వ అధ్యాయంలో ఇక్కడ 18 వచ్చిన ఒకసారి 18 వచ్చినానికి వారు అంటే ఎవరు? ఆగండి, వారు అంటే ఎవరు? ఇశ్రాయేలీలు అండి. ఐగుప్తు దేశం నుంచి వచ్చారు కదా ఇశ్రాయేలీలు. వీళ్ళు మోషే గారు కొండెక్కారట. దేవుడు పిలిస్తే కొండెక్కి దేవుడితో మాట్లాడుతున్నాడు. ఎవరు? మోషే గారు. ఇలా కింద ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రజలు మనం నడిపించిన మోషే అయిపోయాడు, మోషే ఎక్కడ పోయాడు అని చెప్పి కింద అందరూ కూడా ఆహారం ఉన్నాడు. ఆహారం అంటే ఎవరు? మోషే గారి యొక్క అన్నయ్య. వెరీ గుడ్. మోషే గారి యొక్క అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య ఏం చేస్తున్నాడంటే అన్నయ్య బాగా చేతి పని కలవాడు, ఏదైనా చేయగలడు. ఇప్పుడు మీ తమ్ముడు ఏమైపోయాడు, ఎడగెళ్ళిపోయాడు నాకేం తెలుసు అంటే అది పని చేద్దాం, మనల్ని ఎప్పుడు దగ్గర నడిపించింది ఏదో ఒక రూపం చేసుకుందాం అని చెప్పి అందరి దగ్గర బంగారాలు తీసేసట. ఆ బంగారాలు తీసేసి కరిగించేస్తే దాన్ని ఒక అంటే వాళ్ళు ఏదో చేయాలనుకోలేదు, కానీ ఆ బంగారం కరిగించేస్తే బంగారం ఏమైందట? ఒక రూపంగా మారిపోయిందట. ఇప్పుడు ఆ రూపానికి ఏం చేస్తారు వీళ్ళు? పూజ చేస్తారు. ఏమని? మమ్మల్ని ఎర్ర సముద్రం నుంచి 2 పాయలు చేసి తీసుకొచ్చింది దూడిదే. ఎర్ర సముద్రం 2 పాయలు చేసి దూడ ఏంటి ఇలా ఉంటారు జనం? ఇలాగే ఉంటారు. ఈనాడు అలా ఉన్నారు, ఆనాడు మేళ్ళన్నీ పొద్దేసుకున్న తర్వాత ఇక్కడ కష్టం వచ్చిందనుకో, ఏమాయన దేవుడు ఉన్నాడా? అతను ఉన్నాడా? నా బాధ వింటాడా? ఏంటి ఇప్పుడు దాకా నీకు వేలు చేసి మర్చిపోయావా? ఇప్పుడు మనం ఉన్నాడంటావా? ఎక్కడ ఏం బ్రతుకులండి బాబు, మరి అర్థం కాదు. మీరు అనుకోవచ్చు మనీ అంటే మమ్మల్ని చూస్తున్నాడే, మిమ్మల్ని కనపట్లే. ఎవరైతే అలా అన్నారో వాళ్ళు మేలు నమ్మకం. మేలు కలిగితేనేమో దేవుడు ఏదో చిన్న కష్టం వచ్చి ఆ కష్టం గమ్ము తీరకపోతే ఏమాయాడు ఆయన? లోకస్తులు పాటలు పాడతారు. అసలు ఉన్నాడా? ఉంటే ఏం చేస్తున్నాడు అంటే విచిత్రంగా ఉంటే అంతేగానే క్రైస్తవులు కూడా కష్టం వస్తుందని లేడని కానీ మేలు జరిగిందని కానీ గొప్పగాని కాదు, ఏం జరిగినా దేవుడు ఉన్నాడు, దేవుడు ముందుకు నడిపిస్తాడు. అలా వీళ్ళు ఏం చేశారంటే ఒక రూపం చేసేసుకున్నారు. ఆ రూపానికి పూజ చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు, బల్లెర్పించేస్తున్నారు. అంత దారుణంగా దేవుడిని బాధ పెట్టారటండి. ఇప్పుడు ఇవన్నీ ఎవరు జ్ఞాపకం చేస్తున్నారు? నెహెమ్యా గ్రంథంలో ఆ యొక్క యెరూషలేము పట్టణంలో వాక్యం విన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారట. చూడండి ఇప్పుడు నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 18వ వచనం. వారు ఒక దూడను చేసుకుని, ఏదో చేశారు దూడ చెప్పండి? బంగారం దూడండి. అది బంగారంతో దూడను చేసుకుని ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే చెప్పారు మీకు. ఏం చేశారట? ఆ రూపం చేసేసుకుని ఏమన్నారట? ఐగుప్తు నుంచి మమ్మల్ని నడిపించింది ఎవరు? దూడ. వీళ్ళు చేసుకున్న దూడ. వీళ్ళు దూడకి ఏమైనా చెల్ల ఉందా చెప్పండి? అదొక బొమ్మ, బంగారం. ఆ బంగారం చేస్తే దూడ అయింది. ఆ బంగారాన్ని ఇంకో దానికి చేసుకోవచ్చు, ఆ బంగారాన్ని దేని గురించి చేసుకోవచ్చు. కానీ వీళ్ళు ఏమన్నారు చూడండి, మమ్మల్ని ఐగుప్తు దేశము నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహు విసుగు పుట్టించాను. నిజంగా చూడండి, దేవుడు పెట్టుకున్నారు వీళ్ళు. దేవుడు ఉన్నాడు, ఉన్న దేవుడు పక్కన పెట్టి
ఇప్పుడు దూడలే దేవుడని ఐగుప్తు దేశం నుండి ఎవరు తీసుకొచ్చారంటే దూడ తీసుకొచ్చిందా? ఇప్పుడు తీసుకొచ్చిన దేవుడికి ఎలా కూడా చెప్పండి. మామూలు బాధ ఉండదండి అది. నీ కష్టంలో మేలు చేస్తే, కష్టంలో నీకు ఉపయోగపడితే మరిచిపోయి వ్యతిరేకంగా బతుకుతున్నప్పుడు మేలు చేసిన ఎలా కూడా చెప్పండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు బాధ కలుగుతున్నాయి. అరే ఇంత మేలు చేసాం కదా, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారేంటి? ఈ బాధ ముందు ఆ బాధ మనకు అదేం కాదు. మీరు ఒక్కొక్కసారి ఎవరైనా మీరు మేలు చేసిన తర్వాత, ఆ మేలు పొందుకున్న తర్వాత మనల్ని ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి, పిచ్చారనుకోండి, బాధపడకండి. దేవుడు పడిన బాధ కంటే మన బాధ కదే కాదండి. దేవుణ్ణే దేవుడు కాదన్నారట, దూడ దేవుడు అన్నారట. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? ఆయనకి బహు విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండే, కానీ ఇసుగు పుట్టించారు, నీకు బాధ కలిగించారు, నీకు వ్యతిరేకంగా బ్రతికారు. అయినప్పటికీ కూడా వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. దేవుణ్ణి బాధ పెట్టినా, దేవుణ్ణి ఇబ్బంది పెట్టినా ఏం చేయలేదు దేవుడు చెప్పండి? ఏం చేయలేదు? వారిని విసర్జించలేదు. ఎవరైతే ఏం చేస్తారు చెప్పండి? దేవుడు కొన్ని సందర్భాలు చేయలేదు. అలాగా ఈ బాధ తెలుసు. నోవహు గారి కాలంలో ఏం చేశారు చెప్పండి? వాళ్ళు చేసే పని, వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే వేషాలు, ఇవన్నీ ఆయన బాధ కలిగించి ఏం చేశాడు? ఈ భూమి మీదకి నరులు లేకుండా చేసేద్దాం అనుకున్నాడు. అంతకంటే దారుణంగా చేస్తున్నారు వీళ్ళు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఎల్లొద్దుల చోట కూడా వెళ్ళిపోతున్నారు ఈ ప్రయాణంలోనే. కానీ దేవుడు ఏం చేయలేదంట? విసర్జించలేదు. తర్వాత వారి ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడివై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడ్కొని పోవుటకు పగల మేఘ స్తంభమును, దారిలో వారికి వెలుగునిచ్చుడు రాత్రి అగ్నిస్తంభమును వారి పై నుండి వెళ్ళిపోక నిలిచెను. దేవుడు ఎంత గొప్ప కృపణవాడు మీకు అర్థం కావాలి ప్రేమ దేవుడు వల్ల. పగల వారికి ఎండదాగకూడదు. ఎక్కడ వాళ్ళు ఎక్కడ నడుస్తున్నారు? వాళ్ళు ఎడారిలో నడుస్తుంది. అర్థం చేసుకుని దేవుని ప్రేమ ఎంత గొప్పదో. ఆయన గొప్ప ప్రేమతో మనం నడిపిస్తున్నప్పుడు, మనం కాపాడుతున్నప్పుడు ఆయన ఎందుకు విలువ ఇవ్వలేకపోతున్నాము? మారండి, మాదిరిగా ఉండండి. నాకు చాలా కోరికలు ఉన్నాయండి. ఆదివారం టయానికి రావాలంటే చాలా చేయాలి. దేవుడు అడుగుతున్నా, తండ్రి ఆదివారం ఆ టయానికి రావాలి, టయానికి నువ్విచ్చిన ఈ ప్రజలు, నా సహోదరులు ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి. అలాంటి కార్యం చేయడానికి ప్రార్థన చేస్తున్నాను నేనైతే. మనం అనుకునే టయానికి అందరూ ఇక్కడ ఉండాలి. అది మరి ఎలా సాధ్యమో దేవుడు అడుగుతున్నాను నేను. నేను ఆ టయాన్ని ఒకరిద్దరు వచ్చి పాట పాడుతున్నామండి. ఒకప్పుడు అయితే నాకు చాలా భయం వేసింది. నాకు పాటలు వచ్చేవి కాదు. ఎవరొస్తారా చూసేవాడు. ఇప్పుడు అనుకుంటాను, సరే ఆ టైం చూసుకుని అది తోముకుని కడుక్కుని వండుకుని వస్తారులే అని చెప్పి నేను పాడేసుకున్నాను పాటలు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు ఇది వరకు ఎవరొస్తారా చూసేవారు కిటికీలో వచ్చి ఎందుకు పాట పాడారు. ఏమో వెంకటేశ్వర వచ్చేవారు, ఒక ప్రాంతీయ పాట పాడేసింది ఆవిడ ఇంకో పాట. ఆవిడ గట్టిగా పాడేస్తే నాకేమో ఇంకేమో చాలా అంత స్లోగా పాడమంటే చక్కగా పాడేది ఆవిడ. నాకు సపోర్ట్ చేసేది ఆవిడ నిజంగా వెంకటేశ్వర గారు. చక్కగా ప్రార్థన చేసి ఒక 2 పాటలు పాడి అప్పుడు నాకు ఆనందం వేసేది. నిజంగా ఆవిడ చూసి కూడా ఆనందం వేసేది. కనవడ ఎవరు వచ్చేవారు కాదు. అప్పుడు అది ఇదేంటి ఇలా జరుగుతుంది? ఇంకా ఏదేమైనా పర్లేదు తండ్రి, నాకు పాటలు పాడేవారు అని అనుకోండి. కానీ పాటలు పాడేవారు తండ్రి చెప్పి అడిగి పాటలు పాడుకుంటున్నారు. గొప్పగా నాకున్న ఆనందం ఏంటంటే ప్రతిరోజు ఎవరు అడగలేదు, ప్రతిరోజు వచ్చేసి ఒక పాట పాడుకుని వాక్యం చెప్తున్నారు. ఎంత ఆనందంగా ఉంటుందో మరి మీరు విన్నారో తెలియదు. మీరు విన్నా ఒకసారి నా స్వరం బాగోపోయినా పర్లేదు, నాకు ఆనందంగా ఉన్నా చాలు. నాకు ఎవరికి ఆనందం కావాలి? మనకు ఆనందం కావాలి, మీకు ఆనందం కావాలి, మీరు సంతోషంగా ఉండాలి. ఎవరు ఆనందం గురించి ఆలోచించకండి. ఫస్ట్ మీరు సంతోషంగా. ఏ సంతోషం? లోక సంతోషం కాదు. ఏ సంతోషం? ఆత్మీయ సంతోషం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమండి, ఆనందాన్ని అయితే నీకు పొందుతున్నాను. ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే పొందుకుంటున్నా.
నా భార్య పొందుకుంటుందో తెలియదు, నా కుర్రోడు పొందుకునే తెలియదు, కోడ పొందుకు తెలియదు, కూతురు నాకు తెలదు. ఎందుకంటే ఎవరి ఆనందం నాకే తెలుసు. నేనైతే ఆనందాన్ని పొందుకుంటాను. మరి మీరు పొందుకుంటున్నారు లేదు మీకే తెలియాలి, మీరు ఎలా ఉన్నారో మీకే తెలియాలి. ఇక్కడ ఇక్కడ సమయం అనేది చాలా ప్రాముఖ్యమండి. సమయం అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు వీళ్ళకి గొప్ప సమయాన్ని ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు. 40 రోజులు ఎక్కడికి వచ్చేయాలి? ఐగుప్తు దేశం నుండి ఎక్కడికి వచ్చేయాలి? పాలు తెలుగు ప్రపంచ దేశానికి వచ్చేయాలి. 40 రోజుల్లో రావాల్సిన రోజు ఎప్పటికి వచ్చారంటే 40 సంవత్సరాలు. అంటే ఒక నెల మీద 10 రోజులు రావాలి. ఇప్పుడు ఎన్ని నెలలు లెక్కేసుకోండి సార్. అంటే ఎంత దూరం, ఎంతగా టైం వాళ్ళకి వేస్ట్ అయిపోయింది చూడండి. దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం ఏం చేసుకోవాలట? సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఎడారిలో వీళ్ళు నడుస్తున్నారట. వీళ్ళు అప్పటికే దేవుడు సరి చేయాలని దేవుడు ఏం చేశాడు? టైం పెంచాడు, దూరం పెంచాడు. చూడండి ఎంత దయామయుడు, ఎంత ప్రేమమయుడు దేవుడు. 40 రోజులు నిలవలసిన వారు 40 సంవత్సరాలు నడిపించి, ఈ 40 సంవత్సరాల్లో కూడా నా పిల్లలకి ఏం తగలకూడదు? అర్థం చేసుకోండి, ఏం తగలకూడదు? ఎండ తగలకూడదు అనుకుంటాడు. దేవుడికి భయం కలుగు. ఎంత ప్రేమ అంటే మనం అంటే, నువ్వు సరిగా రాకపోయినా, నువ్వు సరిగా మందిరంలో ఉండకపోయినా, నువ్వు సరిగా దేవుని పనులు సహకరించకపోయినా దేవుడు మనం కాపాడుతున్నాడు. ఎందుకు? ప్రేమమయుడు. ఈ సంఘం నీది, ఈ మందిరము నీది. మరి ఈ మందిరములో నీకు సర్వ హక్కులు ఉన్నాయి. బోధించి నాకెంత ఉందో కింద ఉన్న మీకు అంతే ఉంది. మరి అందరూ ఏం చేయాలి? అందరూ ప్రార్థన చేసుకోవాలి. అందరూ ఈ సంఘంలో ఏదైతే అవసరమో దానికి మీరు ఏం చేయాలి? సహకరించాలి. సహకారులు సంఘంలో ఉన్నవారు, సంఘము ఆశీర్వదించబడాలంటే ఉన్నతమైన సహకారులు తయారవ్వాలి. మనం అంతే. డిసెంబర్ 3వ తారీఖు అదే సంఘం అభివృద్ధి పొందాలన్నా, సంఘం దేవుడి కృప పొందుకోవాలన్నా ఎలా బ్రతకాలో ఆ రోజు మాట్లాడదాం. ఇక్కడ చూడండి, నా పిల్లలకి ఏం తగలకూడదు? ఎండ తగలకూడదు. నా పిల్లలకి ఏం పట్టకూడదు? ఎండ తగిలితే ఏం పడుతుంది? చెమట పడుతుంది. అంటే ఎండ తగలకూడదు, చెమట పుట్టకూడదు, నా పిల్లలకి ఏ భయం ఉండకూడదు అని పగలేమో మేఘస్తంభం. అంటే మేఘస్తంభం చూడండి, ఎండకాలం ఎక్కువ ఎండగాసిన రోడ్డు వెళ్ళినప్పుడు ఎండగాసిన తక్కువ మబ్బు వచ్చినప్పుడు ఏమవుతాం? మనకి మేఘ చేయకుంటే బాగుండు అనిపిస్తుంది కదండి. మన ఒక్కరికి అక్కడ ఎంతమంది ఉన్నారు? సుమారుగా పిల్లలతో కలిసి 20 లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు 20 లక్షల మందికి ఎండ రాకుండా, ఏమండి 20 లక్షల మందికి ఎండ రాకుండా ఉన్నారంటే మేఘస్తంభం ఎంత ఉందో మీరు ఆలోచించండి. ఆశ్చర్యం అండి. ఇక్కడ మనకు బాగా అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడికి మన మీద ఉన్న ప్రేమ అర్థం కావాలి. పగల మేఘస్తంభమును, రాత్రి అగ్నిస్తంభం ఎందుకు? పగల మేఘస్తంభం ఎందుకు, రాత్రి అగ్నిస్తంభం ఎందుకు చెప్పండి? చీకటిలో ఉన్నప్పుడు ఏ వస్తాయో, ఏ పురుగులు వస్తాయో, ఏ వస్తాయో ఎవరికి తెలియదు. నా పిల్లలకి ఏమీ కాకూడదు. ఏం ప్రేమండి. ఒక కన్న తండ్రి పిల్లల గురించి ఎంతగా ఆలోచిస్తాడు. మామూలుగా మనమే మన పిల్లల గురించి ఎలా ఆలోచిస్తుందో చెప్పండి. ఇప్పుడు మీ అందరూ కూడా పిల్లలు ఉన్నవారే. పిల్లలు మీకు ఏమనిపిస్తుంది? మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలకి మేము కష్టపడినట్టుగా మా పిల్లలు కష్టపడకూడదు, వాళ్ళకి అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలి అని ఆశ ఉంటుందా మనకి? ఎస్. మనకంటే గొప్ప ప్రేమ ఎవరిది? నా పిల్లలు ఈ రాత్రి పూట ఎలా ఉంటారు అంటే, నా పిల్లలకి భయం అనేది ఉండకూడదని చెప్పేసి ఏం పెట్టాడట? అగ్నిస్తంభం పెట్టాడు. పగల మేఘస్తంభం ఎండ తగలకుండా, రాత్రి చీకట్లు భయం కలగకుండా అగ్నిస్తంభం పెట్టాడు. తర్వాత చూడండి, వారికి బోధించుటకు వేగస్తం దారిలో వారికి వెలుగునిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభములు వారి పై నుండి వెళ్ళిపోక నిలిచును. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి, నీవిచ్చిన మన్నాన్ని ఇయ్యక మానని. మరొకటి ఏంటంటే, పగలేదు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము. కిందకి వండుకున్నారా వాళ్ళు? వాళ్ళు పూలు పెట్టారా అంటే పక్కన పెడదాం. ఎలాగే ఈ మన్నా గింజలు పడింది కాబట్టి గింజలు ఏం చేయాలి? చాలా ఉంది అక్కడ. రోడ్లు వేసుకోవాలి, రుబ్బుకోవాలి, మళ్ళీ అది కాల్చుకోవాలి, తినాలి. ఓకే.
మరి తినడానికి 20 లక్షల మందికి తిండి కావాలి కదా. దేవుడు ఏం చేశాడట? ఆకాశ వాక్యంలో విప్పి కూరేళ్ళను, తర్వాత ఉదయాన్నే ఏంటట మన్నా, ఆ మంచుతో పడేదట ఆ యొక్క గింజలు. అంటే పగలు ఉదయము వాళ్ళకి భోజనాలే, సాయంకాలం వాళ్ళకి భోజనాలే. అంటే ఎక్కడ వాళ్ళ కడుపు అయితే ఖాళీలేదు. ఏ ప్రేమ అంటే దేవుడు. నిజంగా చెప్పండి, ఈరోజు కూడా మనం ఎవరు పస్తులు ఉంటామా? ఎక్కడో అందరం పస్తులు ఉన్నామా చెప్పండి? లేదు. 3 పూటల దేవుడు మనకి ఏమిస్తున్నాడు? సమృద్ధిగా. ఇంకా ఎక్కువ పాడేస్తారు కొంతమంది. ఏం చేస్తారంటే ఎక్కువైపోయి పాడేస్తారు. అంటే మనం తిన్న తర్వాత మిగిలిపోయేంతగా దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎక్కడ లోటు లేదు కదండి, ఎక్కడ లోటు లేదు. తాగడానికి నీళ్ళు ఇస్తున్నాడు, తిన్నాడు, తిండి ఇస్తున్నాడు, బతకడానికి గాలి ఇస్తున్నాడు. అంటే ఆయన నిన్ను పోషిస్తున్నాడు. వేదన కూడా అలాగే చేశాడట. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి దాహమును పొదుగుమిచ్చి నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా. చదువుతున్నారని చూస్తారా? 21 రోజులు చాలా జాగ్రత్తగా అర్థం చేయండి. నిజముగా అరణ్యములో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాళ్ళకు వాపు రాలేదు. ఇదియుగాక రాజ్యములను జనములను వారికి అప్పగించి వారికి సరిహద్దులు ఏర్పరిచితివి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే చూడండి, 9వ అధ్యాయంలో వాళ్ళు దోషాలు ఒప్పుకుంటూ, పాపాలు ఒప్పుకుంటూ, వారి పట్ల, వారి పితరుల పట్ల దేవుడు చేసిన పేర్లు ఎన్నున్నాయి జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవుడు వదలబుట్టేది అసలు. మన జీవితంలో జరిగిన జ్ఞాపకం చేసుకుంటే దేవుని మర్చిపోలేము మనం. ఇప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఇప్పుడు మనం చర్చికి వెళ్ళాలా, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలనిపిస్తుంది అండి బాబు. మీరు ఒక్కసారి వెనక్కి ఆలోచించండి. ఈ ఆలోచన మనం ఉండకే ఈరోజు దేవునికి దూరం అయిపోతున్న కొన్ని సందర్భాల్లో. ఈ 9వ అధ్యాయంలో దేవునికి అంతగా కరెక్ట్ అనే కారణం చెప్పట్టారా? ఎనక్కి జ్ఞాపకం చేసుకుంటున్నారు. కానీ నువ్వు చాలా గొప్పవాడు. ఈ 9వ అధ్యాయం అంతా చదువుకోండి. వాళ్ళకి దేవుడు చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి చదవాలండి. బైబిల్ చదివితేనే వాళ్ళకి అర్థమవుతుంది. అది కూడా మనసు పెట్టి చదవాల్సిమా, మనసు పెట్టి చదవాలి. నువ్వు చదివేటప్పుడు ఎలాంటి ఏమనకూడదట, సౌండ్ ఉండకూడదు. పక్కన కూడా మాట్లాడుతుంటే మనం చదవాలి. బైబిల్ చెప్పండి, చదవదు. నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేయాలి, ఏకాంతంగా బైబిల్ చదవాలి. చదవడం వలన నువ్వు గొప్పవాడు అవుతావు. చదవడం వలన దేవుడు నీ కుటుంబం దీవిస్తాడు. చదవడం వల్ల నీవు పరలోకానికి వెళ్ళడానికి గొప్ప అర్హతలు పొందుతుంటావు. మన జీవిత లక్ష్యం ఏంటి చెప్పంటారా? మన గమ్యం ఏంటి చెప్పంటారా? పరలోకి వెళ్ళడం. ఆ పరలోకి వెళ్ళడానికి భూమి మీద చాలా 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 కష్టపడాలి. కష్టపడకుండా పరలోకము రాదు. నిందలు అనుభవించాలి, బాధ అనుభవించాలి, సమస్యలు అనుభవించి ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ చూద్దాం. అయితే ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో చివరికి తెలియదు ఏంటంటే, నువ్వు మా పక్కన చేసిన కార్యం మీ చేసిన పాపానికి, మీ చేసిన తప్పులకి నువ్వు ఏం చేసావు అయ్యారంటే 37 వచ్చి చదవడం. చివరికి 9వ అధ్యాయం 37 వచ్చి గురించుకుందాం. మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారముగా ఫలమిచ్చుచున్నది. వారు తమకు ఇష్టం వచ్చినట్టు మా శరీరం మీదను మా పశువుల మీదను అధికారం చూపుచున్నారు కనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి తండ్రి, మమ్మల్ని క్షమించు తండ్రి. మీకు చాలా శ్రమలు అనుభవించాం. ఎందుకు? నీకు వ్యతిరేకంగా బ్రతికారు కాబట్టి. మీరు అర్థం చేసుకోండి. మన కుటుంబంలో శ్రమలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, బాధ ఉండవండి. ఏమున్నా పర్లేదు, నీ సమస్యకు, నీ బాధకు పరిష్కారం అనేది ఉంది అనే సంగతి బట్టి మర్చిపోకండి. మన బాధ పోతుందంటే ధైర్యం ఉంటుంది, పోతుందా అంటే ధైర్యం ఉంటుందా? ఉండదు. పోతుంది, సమస్య పరిష్కారం ఉంది, దానికి దేవుడు ఏదైనా చేయగలరు. అప్పుడు ధైర్యం వస్తుంది. పోయి సమస్య పోతుందా,
అట్లా ఈ సమస్య నుంచి బయటపడగాలంటే ఇంకా ధైర్యం వస్తుంది తప్ప ధైర్యము రాదు. కాబట్టి మనందరం కూడా మనకి ఏ సమస్య ఉందో, ఎవరికి ఏముందో ఎవరికి తెలియదు, పక్కన చెప్పుకోకూడదు కూడా. ఏంటో చెప్పకండి, సమస్యలు ఎవరికి చెప్పకండి. ఎవరు చెప్పంటారు? దేవుడికి చెప్పండి. సమస్యలు మీద ఉండొచ్చు, ఆ సమస్యల గురించి భయపడద్దు. దేవుని మందిరం చెప్తే దేవుడే నీ సమస్యల పరిష్కారాన్ని ఇస్తాడు. ఏదైనా కానీ ఏదైనా. కాబట్టి దేవుడికి బహుదగ్గరగా ఉందాము, సమయానికి మందిరానికి వద్దాము, దేవుడిలో అందరూ ఏక మనస్సు కలిగి దేవుడిని ఏం చేద్దాము, అంటే ఆరాధన ఇప్పుడు జరుగుద్దో అని ఆనందంగా ఉందండి. వాళ్ళు జరిపించాలంటే దానికి కారకులు ఎవరై ఉండాలి? మీరు 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 అందరూ ఉండాలి. అందరూ ఉండి అందరూ ఆనందంగా సంతోషంగా ఏక మనసు కలిగి దేవుని ఆరాధించి దేవుడు గొప్పగా ముందుకు సాగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాట ముగిస్తున్న తల వంచని ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరలోకమున్న మా తండ్రి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమును స్తుతిస్తున్నాము. కాబట్టి కూడా ఇంతవరకు మీరు మాతో మాట్లాడే విధానం బట్టి అందరం నిజమేనా తండ్రి? మేము ఇంకా లోకమని పాపములు ఉన్నామేమో తండ్రి. లోకమని పాపములు లేకుండా తండ్రి నీలో నీకు గొప్ప భాగ్యము ఇక్కడ అందరికీ దయచేసి విన్న వాక్యము దుష్టుడు ఎత్తుకుపోకుండా హృదయమని పడకం అర్థం చేసుకుంటే వాక్యం ప్రతి ఒక్కరికి